బలహీన స్థితిలో నీకు బలాన్ని ఇచ్చి, నిన్ను బలపరిచి, నిన్ను లేవనెత్తి, నిన్ను నడిపించగల సమర్థుడు ఆయన. ఎన్నో జీవితాలు ఈ కోపం వల్ల నాశనమైపోయాయి. ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. సంఘాలు గొడవలతో నిండిపోయాయి. ఈ కోపం వల్లే, ఈ ఆవేశం వల్లే, ఈ ఆగ్రహం వల్లే ఈ అనర్థాలు జరుగుతున్నాయి. ఇకనైనా సమాధానం కలిగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులెత్తి సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, మీ లేఖనాలు శక్తిగలవి. మీరు మాతో మాట్లాడండి. నిరంతరుడను నిమిత్త మాత్రుడను మీరు ఎంచుకున్న శబ్దాన్ని, సాధనాన్ని నన్ను మీరు వాడుకొని మీ శిలువ చాటును మరుగు చేసి మీరే మా అందరితో ముచ్చటించి మాకు కావలసిన హెచ్చరికలు, మాకు కావలసిన ప్రతి జీవవాక్కులు మీరు అనుగ్రహించమని, విను మనస్సు, గ్రహించు జ్ఞానము, నెరవేర్చు మనసాక్షి దయచేయమని, ఆటంక శక్తులను బంధించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో కఠినత్వాన్ని గురించి కొన్ని విషయాలు మీ ఎదుట నేను ఉంచాలని ఆశిస్తున్నాను. కఠినత్వాన్ని గురించి 2 భాగాలుగా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా కఠినత్వం కలగడానికి గల కారణాలు. కొంతమంది కఠినులుగా ఉంటారు. కఠినులుగా ఎందుకు ఉంటున్నారు అనేటువంటి కారణాలు మనం తెలుసుకుందాం. దయచేసి గమనించండి. మరి మనం చదివినటువంటి లేఖనములో ఒకే వచనములో 2 మాటలు కనిపిస్తాయి: మొండితనము, కఠినత్వము. కఠినత్వం అంటే మొండితనమే. ఎవరైతే మొండిగా మారకుండా ఉంటారో వారిని కఠినాత్ములు అని దేవుడు తెలియజేస్తాడు. ఈ కఠినత్వానికి కలిగేటువంటి కొన్ని కారణాలు కనుక మనం ఆలోచన చేసినట్లయితే, అన్నిటికంటే ప్రప్రథమమైన మొట్టమొదటి కారణం ఏంటంటే పాపము వలన కలిగే భ్రమ. పరిశుద్ధ గ్రంథములో నుండి మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం: పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడూ కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. కఠినపరచబడడానికి గల కారణం ఏంటంట? పాపము వలన కలిగే భ్రమ. పాపములోనే సంతోషం ఉంది, పాపములోనే సుఖం ఉంది, పాపములోనే ఎంజాయ్మెంట్ ఉంది అని సాతానుడు మనల్ని భ్రమపరిచి దేవునికి విరోధంగా జీవించడానికి మనల్ని కఠినపరుస్తాడు. వాక్యాలు వారు చెప్పేది చెప్తూ ఉంటారు, నువ్వు మారొద్దు, ఈ పాపములోనే నువ్వు ఆనందించు, ఈ పాపములోనే నువ్వు సిక్కించు అని చెప్పి పాపం అనే భ్రమ చేత సాతానుడు చాలామందిని ఏం చేస్తున్నాడు? కఠినపరుస్తూ ఉన్నాడు. మామూలుగా వేటగాళ్ళు ఎలుగుబంటిని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే కత్తికి కొంత రక్తాన్ని పూస్తారు. రక్తాన్ని పూసి ఆ ఎలుగుబంటి ఉన్న దగ్గరలో దాన్ని వేసినప్పుడు అది వెంటనే వాసన పసిగట్టి ఆ కత్తి మీద ఉన్నటువంటి ఆ రక్తాన్ని నాకుతూ ఉంటుంది. అలా కొద్దిసేపు చేసిన తర్వాత రక్తం వస్తూనే ఉంటుంది అన్నమాట. కత్తికి పూసింది కొంత రక్తమే కానీ అది చాలాసేపు రక్తాన్ని పీలుస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత మత్తొచ్చి పడిపోద్ది. ఎందుకు అలా జరిగిందంటే ఆ నాలుక కత్తికి తగులుకొని తన రక్తాన్ని తానే తాగడము ప్రారంభించింది. మొదట కొద్ది సమయం మాత్రమే వేటగాడు కత్తికి పూసిన రక్తాన్ని తాగింది. మిగతా సమయం అంతా కూడా తన రక్తాన్ని తానే పీల్చుకొని తనలో ఉన్న శక్తినంతటిని అది కోల్పోతా వస్తుంది. చివరాఖరికి అది మత్తొచ్చి పడిపోయినప్పుడు వేటగాడు వచ్చి దాన్ని వలలో బంధించి దానిని తీసుకొని వెళ్ళిపోతాడు. పాపము కూడా అంతే. పాపము మొదట్లో నీకు సుఖాన్ని ఇచ్చినట్టుగా, సంతోషాన్ని ఇచ్చినట్లుగా, ఆనందాన్ని ఇచ్చినట్లుగా పాపం అనేది పనిచేస్తుంది. తర్వాత అది నీ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. నాశనం అవుతుంది అన్న సంగతి నీకు కూడా తెలీదు, పడిపోయేదాకా, నాశనం అయిపోయేదాకా.
అందుకే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరు కూడా కఠినపరచబడకుండానట్లు మీరు జాగ్రత్త పడండి అంటాడు. సాతానుడు నిన్ను భ్రమపరుస్తున్నాడా? దేవుని వాక్యానికి ఎందుకు లోబడతావు? ఈ లోకములో ఇంత సంతోషం ఉంది, లోక స్నేహాల్లో ఇంత సంతోషం ఉంది, లేకపోతే నువ్వు చేసే ఈ చెడు పనుల్లో ఇంత ఆనందం ఉంది కదా, ఆ భక్తి, ఆ దేవుడు నీకు అవసరమా అని చెప్పి సాతానుడు మీలో చాలామందిని ఏం చేస్తున్నాడు? భ్రమపరుస్తూ ఉన్నాడు. అందుకే మీరు ఏం చేస్తున్నారు? ఇంత వాక్యాన్ని విన్నా కూడా, ఇంత చక్కగా గ్రహించినా కూడా, దేవుని వాక్యం నా నిమిత్తమే మాట్లాడుతుంది అని తెలిసినా కూడా మీరేం చేసుకుంటున్నారు? కఠినపరుచుకుంటున్నారు, మార్పు చెందడం లేదు. అంటే దాని అర్థము మీరు పాపము వలన కలిగే భ్రమలో జీవిస్తూ ఉన్నారు. జాగ్రత్త, ఒకరోజు రాబోతుంది నీ పాపము నిన్ను పట్టుకునేటువంటి రోజు రాబోతుంది. ఆ రోజు నువ్వు ఏడ్చినా బాధపడినా ఎటువంటి ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారా. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 9వ అధ్యాయము 34వ వచనాన్ని మీరు చూడండి. పాపము వలనే కఠినత్వం అనేది కొనసాగుతూ ఉంది. అయితే ఫరో వర్షమును, వడగండ్లను, ఉరుములను నిలిచిపోవుట చూచి అతడు సేవకులను ఇంకా పాపము చేయించు తమ హృదయములను కఠినపరుచుకున్నారు. తమ హృదయములను కఠినపరుచుకోవడానికి గల కారణం ఏంటంటే ఇంకా పాపము చేయడమే, పాపము చేస్తూ ఉండడమే. అమ్మో, బాప్తిసం పొందితే ఇవన్నీ మానేయాలా? అమ్మో, దేవునిలో సరిగా ఉండాలంటే ఇవన్నీ మానుకోవాలా? చెడు మాటలు మానుకోవాలి, చెడు చూపులు మానుకోవాలి, చెడు చేష్టలు మానుకోవాలి, లోకానుసారమైన స్నేహాలు మానుకోవాలి, తప్పుడు దారులు తొక్కకూడదు. అమ్మో, ఇదంతా నా వల్ల కాదు అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు? కఠినపరుచుకుంటున్నారు. వారు ఇంకా పాపము చేయిస్తూ ఉండడం వల్ల, ఆ పాపములో నిమగ్నమైపోవడం వల్ల, పాపమునకు బానిసలైపోవడం వల్ల, పాపము అంటే వారిలో ఎక్కువగా ఇష్టము పెరగడం వల్ల వారి హృదయాలను వారు ఏం చేసుకుంటున్నారు? కఠినపరుచుకుంటున్నారు. ఈ అనుభవం మీలో చాలామందికి ఉన్నది. నిజమేనండి. ఇంతకాలం నేను బాప్తిసం పొందకపోవడానికి, ఇంతకాలం మేము రక్షణ పొందడానికి, ఇంతకాలం వాక్యం అర్థమైనా కూడా నేను మారకపోవడానికి గల కారణము నిజమే, నేను పాపము చేస్తూ ఉన్నాను, పాపం అనే భ్రమలో జీవిస్తూ ఉన్నాను, పాపానికి బానిసనైపోయానని మీలో ఒప్పుకోవాల్సిన వారు చాలామంది ఉన్నారు. దయచేసి ఆలోచన చేయండి. ఇది మొదటి కారణం. మనుషులు కఠినులుగా ఉండడానికి ద ఫస్ట్ రీజన్ ఇస్ ద సిన్. మొదటి కారణము నీలో ఉన్న పాపమే, నిన్ను ఏలుబడి చేస్తున్నటువంటి పాపమే. తర్వాత రెండవ కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథములో నుండి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. మరియు వారి మనస్సులు కఠినములాయను, అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగు నిలిచి ఉన్నది. రెండవ కారణం ఏమిటంటే వారి హృదయాలు, లేదా మనలో ఉన్న వారి కొందరి హృదయాలు కఠినపరచబడడానికి గల కారణం ఏంటంటే పాత ముసుగు ఏదో ఇంకా అలాగే ఉంది. పాత ముసుగు ఉంది, మార్పు చెందినట్టే చెంది ఇంకా ముసుగు ధరిస్తున్నారు. చెడు మాటలనే ముసుగు, లేకపోతే చెడు చూపులనేటువంటి ముసుగు, ఆ ముసుగు వేసుకొని ఎవరికి కూడా కనపడనట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు ప్రేమైన వాళ్ళారా. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ ముసుగు వల్లే నీ హృదయము కఠినపరచబడింది. రకరకాల ముసుగులు ఉన్నాయి. కొంతమంది మతం అనే ముసుగులో ఉంటాడు. వాడికి ఎంత సువార్త చెప్పినా వాడు ఏం చేస్తాడు? వీలైతే సేవకుడిని దూషిస్తాడు, వీలైతే యేసు ప్రభును దూషిస్తాడు. నేను ఎందుకు ఇలా అంటున్నాను, వాళ్ళు ఏం చెప్తున్నారో విని చూద్దాంలే, వాళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉందేమోలే అని అనుకోడు వాడు. ఎందుకు? వాడు మతం అనే ముసుగు వేసేసుకున్నాడు. ఒక ముసుగు వేసేసుకున్న తర్వాత అవతల వారు ఎంత చెప్పినా ఎంత చేసినా వినే పరిస్థితి ఉండనే ఉండదు ప్రేమైన వర్లారా. కొంతమంది కులం అనే ముసుగు వేసుకుంటారు. వాళ్ళని ఎంతైనా ప్రేమించు, ఎంతైనా బాగా చూడు, ఆ ముసుగు తీసివేసుకోరు. కొంతమంది అధికారం అనే ముసుగు వేసుకుంటారు. కొంతమంది ధనాపేక్ష అనే ముసుగు వేసుకుంటారు. ముసుగు వేసుకుంటే ఏమవుద్దండి? మోషే ముసుగు వేసుకోవడం వల్ల ఏమైంది? దేవుడు తనకిచ్చిన మహిమ తగ్గిపోయింది. ఈనాడు దేవుని బిడ్డవే, దేవునితో గడిపావు, దేవునితో సమయాన్ని హెచ్చిస్తున్నావు, దేవుని మహిమ నీలోనికి వచ్చింది.
ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీ మహిమ తగ్గిపోతూ ఉందంటే దానికి కారణము నువ్వేదో ముసుగు ధరించావు, ఏదో ముసుగు నువ్వు వేసుకున్నావు. ఆ ముసుగు వల్లే మీ హృదయములు కఠినపరచబడ్డాయి. దేవుణ్ణి ఎంత నమ్మినా కొన్ని ముసుగులు తీసివేయలేకపోతున్నారు కొంతమంది. దేవుడు తెలియజేస్తున్నాడు, ముసుగు లేని ముఖము గలవారమై దేవుని యొక్క మహిమను అద్దము వలె తేటగా ప్రతిబింబింప చెయ్యాలని దేవుడు తెలియజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం మారిపోవాలి. మన హృదయానికి ముసుగు వేయకూడదు, సంపూర్ణంగా తేటపరచాలి. దేవుని ఎదుట మన హృదయాన్ని పంచుకోవాలి, సంపూర్ణంగా మార్పు చెందాలి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు ఎత్తి చెప్దాం హల్లెలూయా. ఆ ముసుగు తీసివేయండి. ఆ ముసుగు వేసుకున్నారంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఖచ్చితంగా ముసుగు లేని వారిగా మనము ఉండాలి. అక్కడ స్పష్టంగా రాయబడింది, ఆ ముసుగు నిలిచి ఉన్నదంట. ఆ ముసుగు నిలిచి ఉన్నది, అది వారు తీసివేసుకోలేదు. దయచేసి గమనించండి. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రైతు పొలంలో సేద్యం చేస్తూ ఉన్నాడు. అదే పొలంలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర 2 కుక్కలు విపరీతంగా పోట్లాడుకుంటూ ఉన్నాయి. సరే, ఏం చేశాడంటే రైతు, మరి ఎలాగైనా సరే వీటిని గొడవ పడకుండా చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. కానీ అవి గొడవ పడడం మానలేదు. ఎందుకంటే రెండు మొండివే కాబట్టి ఏది కూడా కాంప్రమైజ్ అవ్వట్లా. చివరాఖరికి ప్రియమైన వాళ్ళరా, అది గొడవ పడుతూ ఉంటే ఒక కుక్క వెళ్ళి బావిలో పడిపోయింది. రైతుకు చాలా బాధ అనిపించింది. అయ్యో, బావిలో పడిపోయిందని కిందికి దిగి ఆ యొక్క కుక్కను కాపాడడానికని రైతు పిలుస్తూ ఉన్నాడు. దగ్గరికి రా అని పిలుసు. ఇప్పుడు దానికి ఈత వచ్చు, కొంతమేరకు కుక్క ఏం చేస్తుంది, ఈత కొడుతుంది. అయితే ఎంతసేపు అని కొడుతుంది? పైకి తీస్తే బతుకుతుంది, లేకపోతే బతికే అవకాశము లేదు. అదిగాక ఆ బావికి చిన్న మెట్లు లేవు, పెద్ద మెట్లు ఉంటాయి కొన్ని బావులకు. అది పైకి ఎక్కే అవకాశం కనిపించడం లేదు. చివరాఖరికి రైతు కిందికి దిగి ఎలాగోలా కష్టపడి కిందికి దిగి దాన్ని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తుంటే రైతు మీద కూడా పళ్ళంతా బయటికి పెట్టి గుర్రమని అది అరుస్తూ ఉంది, కానీ రైతు దగ్గరికి కూడా రావడం లేదు. దాని కోపము బావిలో పడినా తీరలేదు, దాని కఠినత్వము ప్రాణం దాకా వచ్చినా మానలేదు. దయచేసి గమనించండి ప్రియమైన వారు. కొంతమంది చావు దాకా వచ్చినా వారి మొండితనాన్ని ఏం చేయరు, విడిచిపెట్టరు. కఠినత్వం అనేది భయంకరమైనది ప్రియమైన వాళ్ళారా. ఆ కఠినత్వము నిన్ను మరణం దాకా తీసుకెళ్తుంది. కొన్నిసార్లు చచ్చిపోతుంటే కూడా నిన్ను మారనివ్వకుండా చేస్తుంది ఆ కఠినత్వం. మీకాలు చూసారా, ఎంత కఠినరాలు. భర్తతో ఏనాడు కూడా తాను కలిసి ఉండలేదు. ఏం చేశాడు భర్త? ఏమైనా మోసం చేశాడా? ఏమైనా వ్యభిచారం చేశాడా? ఏమైనా ఆమెకు అన్యాయం చేశాడా? ఆమెను ఏమైనా తక్కువగా చూశాడా? కేవలము మందసము దగ్గర సామాన్యులతో కలిసి, అంటే రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళతో కలిసి నాట్యమాడాడు. మందసము వచ్చిందన్న ఆనందముతో నాట్యమాడాడు. ఆమె ఎంత కఠినాత్మురాలంటే, వాళ్ళతో డ్యాన్స్ వేస్తావా, వాళ్ళతో కలిసి నాట్యం ఆడతావా అని. సరే, అప్పటికేదో గొడవపడి ఉరుకుందా అంటే లేదు. జీవితాంతం వరకు ఏనాడు భర్తతో కలవలేదు, ఏనాడు భర్తతో మాట్లాడలేదు. ఎంత చిన్న కారణం. కఠినాత్ములు ఎంత మొండిగా ఉంటారు. ఇక్కడున్న మీరు కూడా మీ భర్తలతో చాలాసార్లు కఠినులుగా వ్యవహరించారు. మీరు చాలాసార్లు మీ తల్లిదండ్రులతో కఠినంగా వ్యవహరించారు. ఎందుకంటే మీలో కఠినత్వం అనేది ఇమిడిపోయి ఉంది. అది ఎప్పుడున్న బయటకు వస్తుంది, ఆ భయంకరమైన నీ బుద్ధిని బయట పెడుతుంది.
సున్నితత్వం కలిగి ఉండాలి. మీరు గమనించండి, దావీదు రాళ్ళను ఏరుకునేటప్పుడు లోతులో ఉన్న రాళ్ళను ఏరుకున్నాడు. ఎందుకు లోతులో ఉన్న రాళ్ళను ఏరుకున్నాడంటే పైన ఉన్న రాళ్ళు గరుకుగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. లోపల ఉన్న రాళ్ళు, లోతులో ఉన్న రాళ్ళు ఎప్పుడైనా ఎట్లా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి? చాలా నైస్గా, నున్నగా, మరి గుండ్రంగా, వాటి షేప్ కూడా చాలా బాగుంటుంది. ఆ రాళ్ళను తీసుకొని గొల్యాతును ఎదిరించాడు దావీదు. ఈరోజు దేవుని హస్తంలోనికి కూడా నువ్వు రావాలంటే, దేవుని చేతిలోకి నువ్వు రావాలంటే ఒక నునుపైన రాయిలాగా నువ్వు ఉండాలా. కఠినమైన వ్యక్తిగా నువ్వు ఉండడానికి వీల్లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళరా, దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ రాయిని కరిగించే శక్తి దేనికి ఉంది? దేనికి ఉందండి? రాయిని కరిగించే శక్తి నీరుకుంది. మరి రాయి లాంటి గుండెలను కరిగించే శక్తి వాక్యం అనే నీరుకు ఉన్నది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యం క్రియ చేస్తూ ఉంటుంది. ఆ రాయి గుండెలను మెల్లమెల్లగా కరిగిస్తూ ఏదో ఒక రోజు మెత్తని వారిగా, నున్నని వారిగా, సున్నితమైన వారిగా ఈ వాక్యం ఏం చేస్తుంది? మార్చి వేస్తుంది అని మనం గ్రహించాలి. కఠినంగా ఉండి నువ్వేమీ సాధించలేవు. ఇంకా 4 బంధాలు తెగిపోతాయి. ప్రేమతో ఉన్నవారు శత్రువులుగా మారిపోతారు. నువ్వు కఠినంగా ఉండడం వల్ల నీ భర్త ప్రేమను పొందలేవు, నీ పిల్లల ప్రేమను పొందలేవు, నీ బంధువుల ప్రేమను పొందలేవు, తోటివారి ప్రేమను పొందలేవు. ఏం సాధించావు కఠినత్వం వల్ల? ఏం సాధించావు? ఒంటరిగా మిగిలిపోయావు. దేనికి పనికి రాకుండా చనిపోయిన తర్వాత చచ్చింది పీడ పోయింది అన్నట్టుగా ఉంటుంది వారి జీవితం. కఠినంగా ఉండి నువ్వేమీ సాధించలేవు. నలుగురితో ప్రేమగా వ్యవహరించి, నలుగురితో సంతోషంగా మాట్లాడగలిగే బుద్ధి నీకుంటే ఖచ్చితంగా దేవుని ప్రేమను, అందరి ప్రేమను నువ్వు సంపాదిస్తావు. అందుకే ఆ ముసుగు తీసేయండి. ఏ ముసుగు వేసుకున్నారు? కఠినత్వానికి ఏది కూడా కారణం కాకూడదు. కొంతమందికి అధికారం ఉందని, కొంతమందికి ధనం ఉందని ఒక ముసుగు ఉంటుంది వాళ్ళకి. ఆ ముసుగు మతం అనే ముసుగు, కులం అనే ముసుగు, అధికారం అనే ముసుగు, ధనం అనే ముసుగు, ఏ ముసుగు వేసుకున్నా సరే ఆ ముసుగును తీసివేసి ఆ ముసుగు వల్ల ఏర్పడే కఠినత్వాన్ని మనం మానుకోవలసినటువంటి అవసరత ఉంది. కఠినత్వానికి ముఖ్యమైన ఒక కారణం ఉంది. అది మీకు అందరూ తెలుసు కాబట్టి నేను 3వ భాగంగా చెప్తున్నాను. అహంకారము కఠినత్వానికి ద బెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. ఇది చాలా మొట్టమొదటిగా ఉండే కారణం. ఎప్పుడైనా మీరు గమనించండి, అహంకారులు, గర్విష్ఠులు ఎట్లా ఉంటారు? నైస్గా మాట్లాడతారా? ప్రేమగా పలకరిస్తారా? అహంకారులు, గర్విష్ఠులు కఠినంగా ఉండడం మనం గమనిస్తాం. పరిశుద్ధ గ్రంథములో కనుక మీరు చదివినట్లయితే, పరిశుద్ధ లేఖనాల్లో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం. 3వ లైన్ చదవండి. వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి అని రాయబడింది. వారు గర్వించారు. గర్వించేవారు ఎవరి మాట వినరు? దేవుని మాట వినరు, దైవజనుని మాట వినరు, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరు, భర్త మాట వినరు, కుటుంబంలో పెద్దలు చెప్తే వినరు, సమాజంలో శ్రేయస్సు కోరిన శ్రేయోభిలాషులు చెప్తే వినరు, ఎవరు చెప్పినా వినరు. కఠినాత్మలకు ఉండే బుద్ధి ఏంటంటే గర్వపు బుద్ధి. నువ్వేంటి నాకు చెప్పేది? దయచేసి ఆలోచన చేయండి. గర్వించేవారు కఠినాత్ములుగా ఉంటారు. వారు ఏ మాట కూడా స్వీకరించారు. ఒకవేళ అలాంటి స్థితిలో నీవు ఉన్నావా? దేవుడు నీతో తెలియజేస్తున్నాడు, నీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలో ఉన్న కఠినత్వం, గర్వాన్ని బట్టి, నీలో ఉన్న కఠినత్వాన్ని బట్టి ఆశీర్వాదం అనేది కలగట్లేదు. ఒకసారి ఒక గొప్ప మ్యూజియంలో ఒక గొప్ప శిల్పం ఉన్నది. దాని దగ్గరికి అనేక మంది చూడ్డానికి వస్తూ ఉన్నారు. జాగ్రత్తగా వినండి. అనేక మంది చూడ్డానికి వస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే, ఒకే కొండలో నుంచి రెండు పక్కన ఉన్నటువంటి బండలను తీసి ఒక బండతో శిలను చేశారు, ఒక బండతో మంచి శిల్పాన్ని చేశారు, మిగిలిన బండలతో మెట్లు తయారు చేశారు. ఆ సందర్భంలో ఈ మెట్లు, ఆ శిల్పము రెండు మాట్లాడుకుంటున్నాయి. మనిద్దరము కూడా దాదాపుగా ఒకే చోట పెరిగాం, మరి నువ్వు ఒకేలాగున్నావు, నేను ఒకేలాగున్నాను.
నిన్నేమో శిల్పంగా మార్చి అందరూ నిన్ను పొగుడుతున్నారు, నీ దగ్గర నిలబడి ఫోటోలు దిగుతున్నారు, నీ పక్కన వచ్చి మురిసిపోతున్నారు, నన్నేమో కాళ్ళతో తొక్కుతున్నారు. కారణం ఏంటి అని అడిగిందంట. ఈ మెట్లు ఆ శిల్పాన్ని అడిగాయంట. అప్పుడు ఆ శిల్పం చెప్పింది, ఆ శిల్పకారుడు వచ్చి సుత్తి తీసుకొని చెక్కుతూ ఉన్నప్పుడు నీవు కఠినంగా ఉండి పగిలిపోయావు. అతను చెప్పినట్టుగా వినడానికి నువ్వు ఇష్టపడలేదు. అతను చెక్కినట్టుగా మలచబడడానికి నువ్వు అంగీకరించలేదు. అందుకే నీవు కూడా విలువైన దానివే, నేను కూడా విలువైన దాన్ని. నువ్వు అదే రాయివే, నేను అదే రాయినే. కానీ ఆ శిల్పకారుడు చెక్కుతున్నప్పుడు నేను నొప్పిని భరిస్తూ, నేను కఠినంగా విరిగిపోకుండా ఆయన చెప్పినట్టుగా నేను విన్నాను. ఈరోజు నేను ఒక చక్కని శిల్పంగా మారాను. నీవు విననందువల్ల అందరూ కాళ్ళతో తొక్కే మెట్టులాగా నువ్వు మారిపోయావు అని చెప్పింది. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకపోతే ఏమవుద్ది, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది, అది కూడా చూద్దాములే అని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ జీవితము నాశనం అయిపోతుంది. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము ననచును, గర్విష్ఠుల యొక్క గర్వము ననచును. నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధి. అందరూ కలిసి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ వాక్యం. యెహోవా, దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. కఠినంగా ఉంటే దేవుడు ఏం చూపిస్తాడు? వికటము చూపిస్తాడు, కరుణ చూపడు. నువ్వు కఠినంగా ఉండి 10 మందితో నువ్వు కఠినంగా ఉంటావు, నీ ఇంటి వారితో నువ్వు కఠినంగా ఉంటావు, నీ తోటి పని వారితో నువ్వు కఠినంగా ఉంటావు. కానీ దేవుని దగ్గరకు వచ్చి కరుణించు ప్రభా, కరుణించు ప్రభా, కృపచూపు ప్రభా అంటే ఎందుకు చూపిస్తాడు? నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. కఠినాత్ములు ధన్యులు కాదు, వారు కరుణను పొందలేరు. కఠినంగా ఉన్నావంటే దేవుడు కూడా నీ పట్ల వికటంగానే ఉంటాడు. అందుకే నలుగురి మీద ప్రేమ చూపించండి, కరుణ చూపించండి, వాత్సల్యత చూపించండి, దయ చూపించండి. ప్రియమైన వర్లారా, దేవుడి దినాన తెలియజేస్తాం. ఒకసారి బోయాజు గారి పొలంలోకి రూత్ వచ్చింది. రూత్ వచ్చి పని చేస్తూ ఉంది. పని చేస్తున్నప్పుడు బోయాజు వచ్చాడు. బోయాజు వచ్చి ఈమె ఎవరు, కొత్తగా కనిపిస్తుంది అన్నాడు. అంటే అప్పుడు పనివారు చెప్పారు, అయ్యా మా వెనక పరిగెలు ఏరుకోవడానికి వచ్చింది. తిట్టాడా? నాకు చెప్పకుండా నా పొలంలోకి ఎట్లా వచ్చావు? నన్ను పర్మిషన్ తీసుకోవాలి కదా, నన్ను అడగాలి కదా అని బోయాజు తిట్టాడా? ఆమెను ఏరుకొన నిమ్ము అన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏరుకొన నిమ్ము. ఆమె పట్ల దయ చూపించాడు. గర్వం చూపించలా, అహంకారం చూపించలా. నా పొలంలోకి రమ్మని ఎవడు చెప్పాడు? వచ్చేదా కాకుండా పరిగెలు ఏరుకోమని ఎవడు చెప్పాడు? మర్యాదగా ఇక్కడ నుంచి అవన్నీ అక్కడ పడేసి నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడా? దయ చూపించాడు. మన జీవితంలో చాలాసార్లు మనం కఠినత్వం చూపిస్తాం, క్రూరత్వం చూపిస్తాం. దానికి కారణం మనలో ఉండే అహంకారం, మనలో ఉండే గర్వం. జాగ్రత్త, దేవుడు తెలియజేస్తున్నాడు, నీ యొక్క గర్వమును అణుచుకోవాలి, నీ యొక్క అహంకారమును విధేయతగా మార్చుకోవాలి, తగ్గించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మీరు ఒక మాట గమనించండి ప్రియమైన వర్లారా. 5వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. ఎందుకు కఠినత్వం చూపించాడంటే మనసులో అతిశయించాడు. ఇప్పుడు ఈ అహంకారం వల్లే కదా ఈ కఠినత్వం వచ్చేది. అహంకారం లేకపోతే కఠినత్వం రాదు. మనసులో ఎప్పుడైతే అతిశయించాడో వెంటనే హృదయంలో కఠినత్వం బయలుదేరింది. దయచేసి గమనించండి. ఒక ఆఫీసరు ఒక వాలంటీర్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. ఆమె ఏ తప్పు చేయలేదు పాపం.
తిడుతూ ఉంటే దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. మరి కింద ఒకడు కామెంట్ పెట్టాడు, దయచేసి గమనించండి. అధికారంలో ఉన్నవాడికి ఆ మాత్రం అహంకారం లేకపోతే ఎలా లేండి అని పెట్టాడు. అధికారంలో ఉన్నవాడికి ఆ మాత్రం అహంకారం లేకపోతే ఎలా? అధికారం ఉందని అహంకారం, ధనం ఉందని అహంకారం, ఐశ్వర్యం ఉందని అహంకారం, అందం ఉందని అహంకారం, లేకపోతే పేరు ప్రతిష్టలు ఉన్నాయని అహంకారం. దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు మనస్సును అతిశయిస్తే నీ హృదయం కఠినంగా మారిపోద్ది, హృదయం కఠినత్వంలోకి వెళ్ళిపోద్ది. ఇది 3వ కారణం. హృదయం కఠినపరచబడ్డానికి ఇది 3వ కారణం. 4వ కారణం కూడా ఒకటి ఉంది. ఆ హృదయం కఠినపరచబడ్డానికి 4వ కారణం ఏంటంటే దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోతారు. ఈమెను సావాల్సిన దాన్ని దేవుడు బతికించుంటాడు. నాశనమైపోయే వ్యక్తిని దేవుడు ఆశీర్వదించి బయటికి తీసుకొని వచ్చి ఉంటాడు. అవన్నీ కూడా మర్చిపోతారు. వారి హృదయాలు కఠినపరచబడతాయి. పరిశుద్ధ గ్రంథములో నుండి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతాలు జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకున్నారు. ఎందుకు కఠినపరుచుకున్నారంటే దేవుడు చేసే కార్యాలు మర్చిపోయావు. అందుకే ప్రార్థన చేసుకోవడానికి నీ హృదయము సమ్మతించట్లేదు. కఠినపరచబడ్డావు. దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోవడం వల్ల చావలసిన దాన్ని బతికించాడు, నశించిపోవలసిన వాడిని బాగు చేశాడు, పడిపోయిన వాడిని లేవనెత్తాడు, పనికి రాని వాడిని పనికొచ్చేవారిగా చేశాడు, పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని పైకి లేవనెత్తాడు. అన్నీ జరిగిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. మళ్ళీ మర్చిపోవడం వల్లే హృదయం కఠినపరచబడింది. మర్చిపోకపోతే హృదయం కఠినం అవ్వదు. మర్చిపోకపోతే నువ్వు అలాగే ప్రార్థన చేస్తావు. మర్చిపోకపోతే ముందున్న భక్తిని ఇప్పుడు కూడా అలాగే కొనసాగిస్తావు. మర్చిపోకపోతే దేవుని పట్ల నీకున్న విధేయత తగ్గదు. ఇప్పుడు ఎందుకు ఆ విధేయత కోల్పోయావు? ఎందుకు ప్రార్థన జీవితాన్ని కోల్పోయావు? ఎందుకు దేవునితో ఉన్నటువంటి ఆ సఖ్యతను కోల్పోయావు? దేవునితో ఉన్న ఆ దగ్గరి సంబంధాన్ని ఎందుకు కోల్పోయావు అంటే దేవుడు చేసిన ఉపకారాలన్నిటినీ మర్చిపోయాం. ఎప్పుడైతే మర్చిపోతామో కఠినత్వం మొదలవుతుంది. ఏం ప్రార్థన చేస్తావులే, ఏం వెళ్తావులే, ఇప్పుడు అవసరమా అంత భక్తి? అప్పుడంటే నీ పరిస్థితి బాగలేదు, అప్పుడంటే వేరే ఉంది, ఇప్పుడు అవసరమా అని సాతానుడు ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. అందుకే ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగం సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. తన ప్రాణంతో తానే చెప్పుకుంటున్నాడు. మీరు కూడా చెప్పుకోండి. ఏ చిన్న ఉపకారం కూడా దేవుడు చేసిన దానిని మీరు ఎప్పుడు కూడా మరవద్దు. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటేనే భక్తిలో ఉంటాం. మర్చిపోయిన మరునాడే లోకంలో కలిసిపోతాం. దేవుని మేలులు ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని దేవుని యొక్క ఉపకారాలు మరి ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటామో అప్పుడు ప్రభువునందు ఆనందిస్తూ ప్రభువులో జీవిస్తాం. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు భక్తి అవసరమా అంటాడు సాతానుడు. లేకపోతే ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం రోగం వచ్చింది, బాగయ్యావు, ఇప్పుడు అవసరమా ప్రార్థన, ఇప్పుడు అవసరమా భక్తి అని సాతానుడు ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. కానీ కృతజ్ఞత గలవారంటే యేసయ్యకు ఇష్టం. దేవుడు అందుకే తెలియజేస్తున్నాడు, ఈ కఠినత్వం ఎందుకు వచ్చింది? ఈ కఠినత్వం దేవుని కార్యాలను మరచుట వలన వచ్చింది. ప్రియమైన వాళ్ళారా.